చూసావా తల్లి, ఆ గగన్ని నువ్వు ప్రేమించడం వల్ల నీకు నాకు ఈ ఇంటికి ఎన్ని అవమానాలు. నువ్వు నా కూతురు అని తెలిసాక ఇదంతా వాడు కావాలని ప్లాన్ చేశాడు. ఇలా చేస్తే నీ పెళ్లి చెయ్యలేననుకుంటున్నాడు. చేస్తాను. వారం తిరగకుండా నీ పెళ్లి చేస్తాను. భూమి, ఈ నాన్న నీకు తోడున్నాడమ్మా. నీ జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేనున్నానమ్మా. నువ్వేం ఆలోచించకమ్మా. భూమిని చెరికిచ్చి పెళ్లి చేస్తే మన కళ్ళ ముందే మన ఇంట్లోనే హ్యాపీగా ఉంటారు. శారదా, భూమి, మన భూమి అలా చేస్తుందా? అలా చేసే మనిషి అని అంటావా? అది నాకెలా తెలుస్తుందండి? నాకు తెలిసినంత వరకు భూమికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్నీ తన నాన్నే కదా. తన నాన్నని చూడకుండా తనుండలేదు కదా. అందుకే నా కొడుకుని తీసుకువెళ్ళి మిమ్మల్ని పడేసినట్టే ఆ ఇంట్లో పడేయాలనుకుంది. లేదు శారదా, భూమి అలా చేసే మనిషి కాదు, నాకు తెలుసు. ఎలా అనుకున్నదన్నది అనవసరం అండి. అయిపోయిందిగా. చెర్రీతో పెళ్లి నిశ్చయించి గగన్తో భూమి బంధాన్ని శాశ్వతంగా తెంపేశారుగా. ఇక మాట్లాడి ప్రయోజనం ఏముందండి? శారదా, నేను చెప్పేది ఒకసారి. శారదా, హలో శారదా. నన్న గగన్, చెప్పమ్మా. ఒక బ్యాడ్ న్యూస్ రా. నిన్నటి తర్వాత నాకు ఈ బ్యాడ్ గుడ్ అంటూ ఏం లేదమ్మా. ఏదైనా న్యూసే. ఏంటో చెప్పు. భూమికి పెళ్లి సెటిల్ అయింది. అలాగా, గుడ్. నాతో ఛాలెంజ్ చేసిన శరత్ చంద్ర ఇంత త్వరగా ఛాలెంజ్ని నెరవేరుస్తాడని అనుకోలేదు. ఎవరితో పెళ్లి సెటిల్ అయిందని అడగవా? మనది కాని దాని వివరాలు మనం తెలుసుకోవాలనుకోవడం అనవసరం అమ్మా. పెళ్లి సెటిల్ అయింది చెర్రీతో. చెర్రీతో చెర్రీతో ఆ శరత్ చంద్ర చాలా తెలివైన వాడమ్మా. నాకంటే గొప్ప సంబంధం తీసుకొస్తానని ఛాలెంజ్ చేశాడు.
నా తమ్ముడిని ఫిక్స్ చేశాడు. యాక్చువల్లీ ఇది అప్పుడు గొప్ప సంబంధం కాదని నేను అనలేను కదా. భూమి కూడా ఇదే కావాలి. తను తన భర్త తన నాన్న కళ్ళ ముందే ఉండాలి. తనకి చర్య కరెక్ట్. గగన్, నీకు కొంచెం కూడా బాధ కాలేదా? పోలేమమ్మా.